లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పూరి తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 2 కప్పులు, ఉప్పు చిటికెడు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లో గోధుమ పిండిని వేసుకొని అందులో చిటికెడు ఉప్పు, కొద్దిగా ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత గ్లాసులో వాటర్ తీసుకొని కొద్దిగా పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువగా అయితే మెత్తగా అవుతుంది, అందుకని జాగ్రత్తగా కలుపుకోవాలి. మీరు చూస్తున్న విధంగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండిపై ఒక గిన్నె బోర్లించుకొని పావు గంట పాటు నానబెట్టుకోవాలి. అలా అయితే పిండి స్మూత్గా తయారవుతుంది. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. ఉండలు చేసుకొని మీరు చూస్తున్న విధంగా 2 చేతుల మధ్యలోకి తీసుకొని గుండ్రంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండని గోధుమ పిండిలో ముంచుకొని చపాతీ పీటపై పెట్టుకోవాలి. దీనిపై మరికొద్దిగా గోధుమ పిండి చల్లుకొని కర్రతో ఒత్తుకోవాలి. గుండ్రంగా పూరీలా ఒత్తుకోవాలి, అటు ఇటు తిప్పుకుంటూ. ఇప్పుడు పూరి రెడీ అయ్యింది. అన్నీ ఇలాగే చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని అది వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూరి వేసుకొని చిల్లుల గంటెతో కొంచెం ఒత్తుకోవాలి. ఒత్తితే అది ఇలా ఉబ్బుతుంది. దీన్ని మళ్ళీ వెనక వైపు వేసుకొని బాగా కాల్చుకొని కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, పూరి రెడీ. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.